హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కిచెన్. నేను మీ భరత్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రెండ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఇంకొక కొత్త ఐటెంతో మీ ముందుకు వస్తున్నాను. అదేదో కాదు ఫ్రెండ్స్, లస్సీ. ఫ్రెండ్స్, మనకు తెలిసిన లస్సీ ఏంటంటే పెరుగులో చక్కెర వేసి చిల్ల కొట్టిస్తారు. అది ఒక్కటే మనకు తెలిసింది. మన లస్సీ సెంటర్లో దొరకదు. నెల్లూరులో కూడా లస్సీ షాప్ తీసుకొచ్చారు. అందరికీ తెలిసి ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు సైడ్ వెళ్ళే వాళ్ళకి తెలిసి ఉంటుంది లస్సీ షాప్ అంటే. ఇప్పుడు మన నెల్లూరులో కూడా దొరుకుతుంది. లస్సీలో చాలా రకాలు ఉన్నాయి. ఆ లస్సీలో ఎన్ని రకాలు ఉన్నాయి, లస్సీయే కాకుండా ఇంకేమేమి ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాటి ప్రైస్ ఎంత, క్వాలిటీ ఎట్లుంటుంది, క్వాంటిటీ ఎంత ఇస్తున్నారు, టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్లే పక్కన గంట సింబల్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా కావాలి. ఇప్పుడు మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కొద్దిగా మాకు మోటివేషనల్గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పదండి, మనం ఇప్పుడు లస్సీ షాప్కి వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, మనం లస్సీ షాప్ దగ్గరికి వచ్చేసాము. వెళ్ళి అక్కడ మనకి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ప్రైసెస్ ఎంత, వాటి రేట్స్ ఎంత ఉంటుంది, అఫోర్డబుల్లా కాదా, అలాగే ఇక్కడ బెస్ట్ ఐటమ్స్ ఏందో రెండు అడిగి వాటిని టేస్ట్ చేసి మీకు చెప్తాను. మీరు వచ్చి ట్రై చేయండి. లస్సీసే కాకుండా ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయో కూడా మనం కనుక్కుందాం. ఫ్రెండ్స్, మనం ఆర్డర్ చేసుకున్న స్పెషల్ రెసిపీ వచ్చేసింది. దీని టేస్ట్ చూస్తుంటేనే చాలా బాగుంది, నోరు ఊరిపోతుంది. మనం టేస్ట్ చేసి ఎలా ఉందో మన వ్యూవర్స్కి చెప్దాము. దీంట్లో ఐస్ క్రీము, లస్సీ, చాక్లెట్ ఫ్లేవరు, పైన చూసారంటే చాక్లెట్ కూడా యాడ్ చేసింది. ట్రై చేసి మనం చెప్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, ఆ చాక్లెట్స్ మొత్తం దీంట్లో 4 ఫ్లేవర్స్ కట్స్ ఉంటాయి. ఒకటేంటంటే కింద మిల్క్ షేక్ వచ్చింది, చాక్లెట్ మిల్క్ షేక్. ఇంకో ఫ్లేవర్లో లేయర్లో వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌనీ. చాలా ప్యూర్ వెజ్ ఫ్రెండ్స్. ఇది దాంట్లో డౌట్ ఏం లేదు, ప్యూర్ వెజ్. దానిపైన మన టాపింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ లేయర్ ఒకటి వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంది తింటుంటే కూడా. ఇంకా డ్రై ఫ్రూట్స్, దానిపైన మనకి లవ్ సింబల్ ఒక చాక్లెట్ కూడా పెట్టించారు. క్రంచీ నట్స్ కూడా ఉన్నాయి, మనకి చాలా క్రంచీ నట్స్ ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ ఉంది, చూడడానికే అసలు భలే ఉంది. మనకి నట్స్ కూడా చాలా క్రంచీగా ఉంది తింటుంటే. అన్నట్లు మర్చిపోకుండా మన నెల్లూరు కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.
ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాము. ఇక మీద నెల్లూరులో ఉన్న ప్రతి రెస్టారెంట్, హోటల్ పైన రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. స్టే ట్యూన్ టు నెల్లూరు కిచెన్. ఇది చూస్తే ఇంత హెవీగా ఉంది, ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారేమో. చాలా రీజనబుల్ ప్రైస్, చెప్పారంటే షాక్ అవుతారు మీరు నిజంగా. 130 రూపీస్ ఫ్రెండ్స్ ఇది. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అయితే దీన్ని చూసారంటే వదలరు. మ్యాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ చెప్తున్నాను, వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనకి చాలా అఫోర్డబుల్, చాలా టేస్టీగా ఉంది. ఇంత హెవీగా మనం ఇది తిన్నామంటే భోజనం చేయడం కూడా కష్టమే, నాకైతే చాలా కష్టము. మీ పరిస్థితి ఏమో నాకు తెలీదు. ఇంత హెవీగా 130కి దొరకడం అంటే మన నెల్లూరులో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇది. మ్యాక్సిమం బయటికి వెళ్ళాలంటే 100 రూపీస్ ఐస్ క్రీమ్ అంటేనే చాలా తక్కువ, ఒక 2 స్కూప్లు ఏమో ఇస్తారు మ్యాక్సిమం. నాకు తెలిసి 2 స్కూప్లు. ఇది చూస్తుంటే మొత్తం 4 రకాలు. కింద మనకి మిల్క్ షేక్ వస్తుంది, ప్యూర్ వెజ్ బ్రౌనీ. కేక్స్ అంటే మ్యాక్సిమం ఎగ్ లేదా కేక్ ఉండదు. ఇక్కడ ఏంటంటే స్పెషల్ మనకి వెజిటేరియన్స్కి ప్యూర్ వెజ్ బ్రౌనీ కేక్, ప్యూర్ వెజ్ అంట. నోట్ చేసుకోండి, ప్యూర్ వెజ్ ఇది. నాకు ఇక్కడ ఉన్నాయని టేస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ ఇది ఒక్కటి చూస్తే ఇదే నిండిపోతుంది నాకు మ్యాక్సిమం నాకు తెలిసి. కానీ ఏమన్నా మన నెల్లూరే కదా వస్తుంటాము, రోజుకి ఒకటి టేస్ట్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. మేము కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఫ్రెండ్స్ అంతా కలుసుకొని వెళ్తాము, ఒక బేకరీకి వెళ్తాము. అక్కడ చూస్తేమో ఐస్ క్రీమ్ తినాలంటే ఆడే అయిపోతుంది 200-300. ఇంత హెవీగా మేము తినం. అది నేను ఖర్చు పెట్టుకున్న డబ్బులో తినేది కాకుండా మాకు సరిపోదు కూడా ఫుల్గా. ఇది చూస్తుంటే అనిపిస్తుంది అప్పట్లో మాకు లస్సీలు ఇలాంటి సెంటర్లు ఉంటే భలే ఉండదేమో అనిపిస్తుంది సీరియస్గా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకు అవైలబిలిటీ నెల్లూరులో 3 బ్రాంచ్లు ఉన్నాయి లస్సీలు. వాటి మన కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అందరికీ తెలిసిందే పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో ఒకటి ఉంది. స్టోనర్స్పేటలో ఒకటి ఉంది, మాగుంట లేఅవుట్ మెయిన్ సెంటర్ అక్కడ ఉంటుంది. అన్ని కాలేజెస్ పాయింట్ చుట్టుపక్కల అంతా. స్టూడెంట్స్ అయితే బాగా ఇష్టపడతారు. నమస్తే, మేము నెల్లూరు కిచెన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. నమస్తే అండి. ఇక్కడ మనకి ఎలా ఉంటుంది ఏంది మా వ్యూవర్స్ చెప్దామనేసి. లస్సీలు ఒకటేనా, ఇంకేమైనా ఐటమ్స్ దొరుకుతాయా, వీటి గురించి ప్యూర్గా డీటెయిల్స్ మనకి వ్యూవర్స్ కోసం అడగదామని వచ్చాము. మనకి లస్సీ కాకుండా ఇంకా లస్సీ ఒకటే దొరకదా, లస్సీలో ఎన్ని రకాలు ఉన్నాయి, లస్సీ కాకుండా ఇంక మన దగ్గర ఏమేమి ఉన్నాయి అవి కూడా చెప్తారు కొంచెం? చెప్తాను సార్. ముఖ్యంగా లస్సీలో మీ పేరు చెప్పండి స్టార్టింగ్. నమస్తే అండి, నా పేరు అబ్దుల్ షోరాబు. నేను ఇక్కడ లస్సీ షాప్లో క్యాషియర్గా వర్క్ చేస్తున్నాను. లస్సీలో ఒక ప్లెయిన్ లస్సీయే కాదు, నియర్లీ 30 వెరైటీస్, 30 ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో. ఒక్కొక్క ఫ్లేవర్ కూడా దాని స్పెషాలిటీ దానికి ఉంటుంది. కొన్ని నేమ్స్ తీసుకోవాలంటే హైలైట్గా బ్లూబెర్రీ లస్సీ, ఇంకా డ్రై ఫ్రూట్ లస్సీ స్పెషల్గా ఉంటాయి. టోటల్ 30 ఫ్లేవర్స్ కూడా బాగానే ఉంటాయి. అన్ని స్పెషాలిటీ, దేని స్పెషాలిటీ దాంది. లస్సీల తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తే మనం ఫలుదా పేరు మీరు వినే ఉంటారు, కానీ హైదరాబాద్ అటు సైడ్ విన్నాం కానీ నెల్లూరులో వినలేదు, ఇదే ఫస్ట్ టైం. నెల్లూరులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది మా లస్సీ షాపే. ప్లస్ దాని క్వాలిటీ కూడా 100% మెయింటైన్ చేస్తాం మేము. టేస్ట్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. ఫలుదాస్లో నియర్లీ 20 ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటిలో స్పెషల్గా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేది వచ్చేసి అరేబియన్ ఫలుదా అండ్ ఇరానీ ఫలుదా. ఇవి టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ప్లస్ ఫ్రూట్స్ యాడ్ అవుతాయి దాంట్లో, అదొక స్పెషాలిటీ ఉంది. అది ఫలుదాది. నెక్స్ట్ వచ్చేస్తే మన కాఫీ ఐటమ్స్లోకి వస్తాము. కోల్డ్ కాఫీ అండ్ క్యాపుచినో. ఈ కోల్డ్ కాఫీలో దగ్గర 10 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్లో అన్ని ఫ్లేవర్స్, అన్ని స్పెషల్ ఫ్లేవర్స్, అన్ని క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ ఎక్సలెంట్గా ఉండే ఫ్లేవర్స్ నెల్లూరులో మా లస్సీ షాప్లో దొరుకుతాయి. కాబట్టి మీరు అందరూ ఒకసారి విజిట్ చేసి వీటిని టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారని నేను చెప్తున్నాను. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, బనానా షేక్స్, తర్వాత ఫ్రూట్ కాక్టైల్స్, ఫ్రూట్ జ్యూస్, ఫ్రెష్ జ్యూసెస్, ఇంకా లాస్ట్ డయాబెటిక్ వాళ్ళ కోసం స్పెషల్గా మా లస్సీ షాప్ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి లేదా వాళ్ళని కూడా టేస్ట్ చేయడానికి వెల్ బీయింగ్ పెట్టినామండి. వెల్ బీయింగ్లో
ఏబీసీ ఒకటి, యాపిల్, బీట్రూట్, క్యారెట్ వాటి జ్యూస్ వస్తుంది. నో ఐస్, నో షుగర్. ఓకే. అదేవిధంగా క్యాప్ ఉందండి. క్యాప్ అంటే క్యారెట్, యాపిల్, పైనాపిల్, దాంట్లో కూడా నో షుగర్, నో ఐస్. దిస్ ఈజ్ స్పెషలీ ఫర్ డయాబెటిక్. ఇంకోటి ఇక్కడ మెయిన్గా లస్సీలో ఎక్కువ బెస్ట్ సెల్లింగ్ ఏముంది, వాటి ప్రైస్ ఎంత ఉంది, దాంట్లో ఏమేమి యాడ్ చేస్తారు కొద్దిగా చెప్తారా? బెస్ట్ సెల్లింగ్ అంటే మా దగ్గర లస్సీలో టోటల్ 30 ఐటమ్స్ కూడా దేని స్పెషాలిటీ దాందే, దేన్ని తీసేయడానికి లేదు. ఇది కాస్ట్ తక్కువ కదా అని చెప్పి దీని టేస్ట్ బాగోదని మీరు అనుకోవచ్చు. అలా ఏం లేదండి. 30 రూపీస్ కానీ స్టార్ట్ అవుతుంది లస్సీ, అక్కడి నుంచి 60 రూపీస్ దాకా ఉంది హయ్యెస్ట్ కాస్ట్. ప్రతిదీ కూడా బాగుంటుంది. మెయిన్గా ఫ్లోటింగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్ లస్సీ ఒకటి. ఓకే. ఆ డ్రై ఫ్రూట్ లస్సీలో డ్రై ఫ్రూట్ విత్ లస్సీ షేక్ చేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఇస్తామండి. దాని టేస్ట్ తాగితే కానీ మీకు తెలుస్తుంది. ఒకసారి ఆర్డర్ చేసుకున్న అరేబియన్ ఫలూడా కూడా వచ్చేసింది. ఇది కూడా చూసారంటే మీకు లోపల చూసారంటే 5 లేయర్లు కనిపిస్తున్నాయి. మ్యాంగో పల్ప్ ఒకటి, మిడిల్లో క్రీము, సేమియా, సబ్జా ఉన్నాయి, పైన బటర్ స్కాచ్ ఐస్ క్రీము, వెనిలా, ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా యాడ్ చేసినారు దీని మధ్యలో. జెల్లీస్ ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ ఆ పైన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఉంది, దానిపైన ఫ్రూట్స్ కూడా చుట్టూ యాపిల్ చూసారు, యాపిల్ 4 లేయర్లుగా అప్లై చేసినారు బాగా. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఫుల్గా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. రేట్ కూడా చాలా చాలా తక్కువ ఫ్రెండ్స్. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో చాలా ఎక్కువ ఉంటుందేమో, ఇంత పెట్టి చూపిస్తున్నారని. సూపర్గా నచ్చేసింది. ఫ్లేవర్ భలే తగేస్తుంది నోట్లో. తింటున్నా కానీ టేస్ట్ ఫ్లేవర్ అనేది భలే తెలుస్తుంది మనకి. నోరంతా స్ప్లాష్ అవుతుంది నాకు తింటుంటే. ఈ డ్రై ఫ్రూట్స్, చెర్రీస్ చాలా బాగున్నాయి ఐస్ క్రీమ్తో మిక్స్ చేసుకుని తింటుంటే. జామ్ ఫ్లేవర్ అయితే భలే ఉంది. నేను అప్పటికి అడిగాను ఏమేమి మిక్స్ చేస్తారు ఏందో తెలుసుకుందామని. అది వీళ్ళ సీక్రెట్ అంట, లస్సీ షాప్ సీక్రెట్ అంట, సీక్రెట్ రెసిపీ అంటే ఇది. ఎక్సలెంట్గా ఉంది. అదే డిఫరెన్స్, సీక్రెట్ ఉంది కాబట్టి బయట ఎవరు చేయలేదు, వీళ్ళు ఒక్కడే చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇది కూడా ప్రైస్ 130 మనకి, చాలా తక్కువ ప్రైస్. కానీ ఫుల్ అయిపోతుంది. ఇంతకుముందు తినేది నాకు ఫుల్ అయిపోయింది, సగం ఫుల్ అయిపోయింది. ఇంకో ట్రై చేస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ షాప్కి రాకపోతే అప్పుడు చూడండి మీరు. మామూలుగా మెట్రోస్లో మనం ఇలాంటి ఎక్కువ చూస్తుంటాం, ఇలాంటి డిజైనింగ్ కానీ ఇలా ఐటమ్స్ సెట్ చేయడం అలాంటివి. ఇంకా మనం ఎక్కడికి కూడా వెళ్ళబడలేదు, మన నెల్లూరులోనే దొరుకుద్ది. ఫుడ్కే కాదు, ఇలాగ స్పెషల్ ఐటమ్స్ వచ్చి తినాలా నెల్లూరులో చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి మనకి. మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడైనా ట్రై చేయండి. హెవీ రేట్లు అయితే కాదు. స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ పాకెట్ మనీతోనే అఫోర్డబుల్. చాలా పాకెట్ ఫ్రెండ్లీ ఇది. ఫలూడా అనగానే మనం మ్యాక్సిమం ఫలూడా తిన్నారంటే కొంతమంది తెలియదు నెల్లూరులో. మేము బయట తినేసి వచ్చాం, ఫలూడా మీరు తిన్నారా అని ఫ్రెండ్స్ అప్పుడు అనేవాళ్ళు. మనకి ఏందో తెలియదు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఇంకా. అలాగే మనకి టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా స్టార్ట్ చేసేది, ఎండింగ్ అది చెప్తారా కొంచెం? మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఉంటుంది. ఓకే. ఆన్లైన్లో ఉన్నాయా? ఉన్నాయండి. ఆన్లైన్, జొమాటో, స్విగ్గీ ఉంది. ఈ లస్సీలు ఇవన్నీ కలపడానికి వాళ్ళు మీరే ప్రిపేర్ చేస్తారు లేకపోతే ఎట్లా? ట్రైనర్స్ ఎవరైనా ఉంటారు? ట్రైనర్స్ ఉంటారు. అంటే ఆల్రెడీ మాస్టర్స్ ఉంటారు. ట్రైన్డ్ మాస్టర్స్ అందరు. ఓకే. వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ. ఓకే. ఆల్ ఓవర్ ఉంటుంది కదా ఈ లస్సీ షాప్లు అనేది? సార్ మా లస్సీ సేమ్ అక్కడ ఏం దొరకద్దో ఇక్కడ అదే ఐటమ్స్ దొరకద్ది. మా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో
అన్ని బ్రాంచెస్లో కూడా ఐటెము సేమ్ టేస్ట్, సేమ్ క్వాంటిటీ, సేమ్ క్వాలిటీ, సేమ్ కాస్ట్. అంటే ఇప్పుడు మనం బెంగళూరులో లస్సీ షాప్కి వెళ్ళి లస్సీ తాగినా ఇక్కడికి వచ్చి లస్సీ షాప్లో తాగినా రెండు ఒకటే ఉంటుంది. ఇంకా మీరు బెంగళూరు లస్సీ షాప్ అనుకుంటూ ఉంటారు కదా, మన నెల్లూరులో మనకి చాలా అవైలబిలిటీ దొరుకుతుంది. అందరూ వచ్చి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ చేసే వాళ్ళు కూడా స్పెషల్లీ ట్రైనర్స్ అంట. అక్కడ వాళ్ళ లస్సీ షాప్ వాళ్ళే మెయిన్ బ్రాంచ్లో వాళ్ళు ట్రైనింగ్ చేసి పంపిస్తుంటారు ఇక్కడికి. ఇంగ్రీడియంట్స్ ఏమి మారు, సేమ్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే తెలిసేది. కాబట్టి ఒకసారి విజిట్ చేసి మీరు ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లస్సీ గురించి మొత్తం తెలుసుకున్నాము. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లే పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి. ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ మాకు చాలా కావాలి. ఇప్పుడు మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కొద్దిగా మాకు మోటివేషనల్గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.